Hello all. So today let us see what is permissible deductions. Permissible deduction అంటే ఏంటి? బేసిక్ గా ఎనీ కంపెనీ ఒక కంపెనీ ఉంది రైట్. ఇప్పుడు దిస్ కంపెనీ విల్ హ్యావ్ మన పింటూ. పింటూ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రైట్. మెనీ పింటూస్ ఆర్ దేర్. Now, these people, after they work for this 30 days, they get their salary, right? So, salary low, if in case, right, uh, the employer is deducting some amount, okay, అది గవర్నమెంట్ ప్రకారం అయితే దాన్ని పర్మిషబుల్ డిడక్షన్స్ అంటారు. I'll make it more simple now. పర్మిషబుల్ డిడక్షన్స్ అంటే ఎంప్లాయీ శాలరీ నుంచి లా అలౌ చేసిన డిడక్షన్స్ మాత్రమే చేయాలి. ఓకే, ఒక ఎంప్లాయర్ కి శాలరీ నుండి ఎనీ డిడక్షన్స్ చేయడానికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. So, but because he is having this freedom, he cannot deduct whichever he wants or however he wants. Okay, there is a limit to everything. So, only law allow చేసి డిడక్షన్స్ మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి. ఓకే, దీన్ని పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం ఉంటుంది. And in fact, so payment of wages 36 ప్రకారం యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 లో అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. సో లెట్ us see what are this, right? సో సెక్షన్ 7 ప్రకారం ఎంప్లాయీ వేజెస్ నుండి ఎంప్లాయర్ చేయగలిగిన డిడక్షన్స్ లిస్ట్లు లాలో ఆల్రెడీ కొంచెం ఫిక్స్ చేస్తారు. సో ఎంప్లాయర్ ఓన్ విష్ ప్రకారం డిడక్షన్స్ చేయకూడదు. ఇంకా లా అలౌ చేసిన డిడక్షన్స్ మాత్రమే. సో దిస్ ఈస్ ద లిస్ట్ లెటర్స్ రైట్. సో ఇందులో ఎలా అయితే రాసి ఉంటుందో యాజ్ పర్ దిస్ సెక్షన్ 7 అలాగే వాళ్ళు డిడక్ట్ చేయాలి. ఓకే, సో లెట్ us see ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఫైన్. ఫైన్ అంటే దీనికి లెట్ us say ఎంప్లాయీ రూల్స్ వైలేట్ చేస్తే దేర్ ఈస్ ఏ ఫైన్. ఎగ్జాంపుల్, లేట్ గా ఆఫీస్కి వచ్చాడు. ఇప్పుడు మన పింటూ ఉన్నాడు, హీఈస్ ఎ బిట్ లేజీ అండ్ ఇఫ్ యూ గో టు ది ఆఫీస్ కొంచెం లేట్ గా, దెన్ డిసిప్లిన్ ఫాలో చేయట్లేదు కాబట్టి దేర్ ఇస్ ఎ స్మాల్ ఫైన్. సో ఫైన్ రీజనబుల్ గా ఉండాలి యాజ్ పర్ ద లా రూల్స్ ప్రకారం. సో ఇవాళ వీటి రాలేదు కాబట్టి కంప్లీట్ డే వాడి వీడి ఇష్టం వచ్చిన డిడక్ట్ చేయకూడదు. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఫైన్. సెకండ్ వన్, absence ఫ్రమ్ డ్యూటీ డిడక్షన్. ఓకే, సో ఎంప్లాయీ వర్క్ ఈ రోజు రాని రోజుల్లో ఆ డే సాలరీ డిడక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఎంప్లాయీ 5 days absent ఉంటే 5 days సాలరీ డిడక్ట్ చేయడం is a valid deduction. Okay, so that is that depends on the ఎంప్లాయీ. ఇప్పుడు కొంతమంది వచ్చేసి 5 days కాదు, ఇన్ ఏ వీక్ లో లెట్ us say 7 days లో 5 days రాకపోతే, యాక్చువల్లీ మెనీ కంపెనీస్ 3 days తర్వాత స్ట్రైట్ గా రాలేదు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని అబ్స్కాండింగ్ కిందకి పెట్టేస్తారు. ఓకే, so whatever the company rule prakaram, but absence from duty deductions is the second one, right? Third one వచ్చేసి damage or loss
డిడక్షన్. డ్యామేజ్ ఆర్ లాస్ డిడక్షన్ అంటే ఎంప్లాయీ మిస్టేక్ వల్ల కంపెనీలో సమ్ మషినరీని వీడు బ్రేక్ చేస్తే మన పిన్ 2 వల్ల సమ్ మిస్టేక్ హ్యాపెండ్ ఇన్ కంపెనీస్ ప్రాపర్టీ, అక్కడ డ్యామేజ్ అయింది. సో అది వాడి సాలరీలో నుంచి డిడక్ట్ చేసుకుంటాడు. ఓకే, ఎంప్లాయీ మషిన్ డ్యామేజ్ చేశాడు, సో దట్ రిపేర్ కాస్ట్ సాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ, హౌస్ రెంటల్ అలవెన్స్. సో కొన్ని కంపెనీస్ వాళ్ళు క్వార్టర్స్ ఇస్తారు. మన క్వార్టర్స్ తెలుసు కదా, క్వార్టర్స్ ఇస్తారు, రైట్? సో కంపెనీ క్వార్టర్ ఇచ్చింది కాబట్టి యాక్చువల్లీ యూజువల్లీ ఇది కొంచెం లెస్ ఉంటుంది యాజ్ పర్ ద రెంట్ పరంగా. ఇప్పుడు ఇది ఒక లొకాలిటీ, ఇదే లొకాలిటీలో దిస్ ఇస్ కంపెనీ వాళ్ళ సెక్టర్, ఇది బయట రెంటల్స్. ఓకే, లెటస్ సే వీడి ఇక్కడ 80 రూపీస్ ఉంటుంది, ఇది 100 రూపీస్ ఉంటుంది. అండ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో హెచ్ఆర్ఏ అనేది డిడక్ట్ అవుతుంది, బట్ దిస్ కంపారిటివ్లీ ఇట్ విల్ బి a bit lesser దాన్ ది అవుట్ సైడ్ సొసైటీ. ఓకే, ఇక్కడ ఈసీఐఎల్ అని ఒక కంపెనీ ఉంటుంది, వీళ్ళకి డిఐ కాలనీ ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి రెంట్స్. ఈ డిఐ కాలనీ బయట మామూలుగా కమలానగర్, ఈసీఎల్, యశ్వ నగర్ ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ వేరే ఇళ్ళకి దీనికి వెన్ యూ కంపేర్, రైట్, దిస్ ఇస్ మచ్ చీపర్ అండ్ దిస్ ఇస్ ఎ గుడ్ అమ్యూనిటీస్. ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ మై ఫ్రెండ్స్ లివ్ హియర్, used to live here, not now, but yeah. So next one వచ్చేసి amenities and service. Amenities and services deductions అంటే ఏంటి? బేసిక్ గా ఇప్పుడు క్యాంటీన్ లో కానీ, క్యాంటీన్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఇప్పుడు ఆ కంపెనీస్ లో క్యాంటీన్ ఉంటుంది, ఓకే, అండ్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది, ఓకే, and some these type of facilities whichever the company is giving ఆ amenities కి deductions. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ డిడక్షన్స్. అడ్వాన్స్ డిడక్షన్స్ అంటే ఏంటి? ఎంప్లాయర్ ఇఫ్ ఇన్ కేస్ మన పిన్ 2కి సమ్ అమౌంట్ అర్జెంట్ కావాల్సి వచ్చింది అండ్ employer or that company has given to him before salary, సో ఆ అమౌంట్ ని వీడు డిడక్ట్ చేసుకోగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్. ఓకే, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ సాలరీ నుంచి డిడక్ట్ చేయటం ఇస్ ఎ వ్యాలిడ్ డిడక్షన్. నెక్స్ట్ వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్. ప్రావిడెంట్ ఫండ్ వి ఆల్రెడీ స్పోక్ అబౌట్. పిఎఫ్ అనేది ఒక ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి సమ్ అమౌంట్ ఆఫ్ జస్ట్ 12% ఆఫ్ దిస్ ఎంప్లాయీ సాలరీ వాళ్ళు డిడక్ట్ చేసి కాంట్రిబ్యూట్ చేసి ఒక పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో పెడతారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ డిడక్షన్, ఇది ఎంప్లాయీ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ. ఎంప్లాయీ కోఆపరేటివ్ సొసైటీ లోన్ లాంటివి ఏమైనా తీసుకుంటే శాలరీ అక్కడి నుంచి డిడక్ట్ చేస్తుంటుంది ఈఎంఐ ప్రకారం. అండ్ ద లాస్ట్ వన్ సంథింగ్ లైక్ ఇన్సూరెన్స్ డిడక్షన్. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటిది శాలరీలో నుంచి డిడక్ట్ చేసి ఇది చేస్తారు. దిస్ ఈస్ ద ఫ్రమ్ ఎంప్లాయీ కన్సెంట్. సో దిస్ ఈస్ ఇట్. సో let us see, this is all about the deductions. Okay, first one వచ్చి ఫైన్,
Okay, while our employee, if something goes wrong with this PIN2 in the employment, fine ఉంటుంది. Next, absence from work, డ్యామేజ్ చేసిన ఆర్ ఎనీ లాస్ చేసిన కంపెనీకి, రెంట్ కంపెనీ ఒకవేళ ఏంటంటే సెక్టర్ అంటారు, or, ఇల్లులు ఇస్తుంది కదా వాళ్ళకి, అమ్యూనిటీస్ అండ్ సర్వీస్ డిడక్షన్స్ ఉంటుంది. అడ్వాన్స్ డిడక్షన్ ముందే శాలరీలోంచి కొంచెం పే చేస్తే, ఓకే, ఐటీ కానీ పిఎఫ్, కోఆపరేటివ్ సొసైటీ అండ్ ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ద 10 things which are in this section. అండ్ ఈ సెక్షన్ ప్రకారంగా, సెక్షన్ 7 ప్రకారం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ లో యాజ్ పర్ 96 ఈ లిస్ట్ ఉంటుంది. యాజ్ పర్ దిస్ ఓన్లీ ద ఎంప్లాయ్ హ్యాస్ టు డిటెక్ట్. ఇప్పుడు రెండు కేసులు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సూరజ్ మాల్ మెహతా వర్సెస్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్. ఓకే, సెకండ్ కేసు వచ్చేసి మేనేజర్ ఆఫ్ వెంచర్ అండ్ కో వర్సెస్ కంపెనీమన్ వర్సెస్ వర్క్మెన్. ఇది వచ్చి 1963 కేసు. అండ్ I don't remember. I'll check and let you know in comment. సో ఈ రెండు ఇంపార్టెంట్ కేస్ లాస్. బేసికలీ రెండు స్టోరీస్ ఒకటే. ఓకే, ఇక్కడ ఈ సుజన్ మాల్ అనే వ్యక్తి, ఇక్కడ మేనేజరు, వీళ్ళ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అన్నెసెసరీ సమ్ ఆర్ ది అదర్ ఫైన్స్ అట్లా ఇట్లా చేస్తూ డిడక్ట్ చేస్తున్నారు. లైక్ స్మాల్ మిస్టేక్స్ చేసిన, మైనర్ డిసిప్లిన్ ఇష్యూ అయినా, ఓకే, ఒక ప్రాపర్ ఎంక్వైరీ క్లియర్ రీజన్ లేకుండా శాలరీలోంచి అమౌంట్ డిడక్ట్ చేస్తున్నారు. సో ఇలా అమౌంట్ అవుతుంటే వర్కర్స్ కి డౌట్ వచ్చి దే విల్ గో టు దిస్ ట్రిబ్యునల్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గరికి. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ గో, అండ్ ఫైనల్లీ యు నో హూ విల్ విన్ ద కేస్, రైట్? వర్క్మెన్ విల్ విన్. సో బేసికల్ ఇది ఏంటంటే, అండ్ తీర్పు ఏమో వస్తుంది, యాజ్ పర్ సెక్షన్ 7 పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్, ఈ రూల్స్ ప్రకారమే డిడక్షన్ జరగాలి, ఇష్టం వచ్చినట్టు డిడక్ట్ చేసుకోకూడదు అని చెప్తారు. సో దిస్ ఇస్ ఇట్ ఫైనల్లీ. సో ఎనీథింగ్ ఎల్స్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ deductions, permissible deductions. Okay, so as per Payment of Wages Act 1936, permissible deductions are those amounts which an employer is legally allowed to deduct from an employee's wage. Okay, so finally, anything else, please let me know in the comment section. This is all about permissible deduction. Thank you very much.